అమరావతిలో జరిగిన ఎన్డీఏ కూటమి నేతల ఉన్నత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల సీట్ల కేటాయింపుపై కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. మొత్తం స్థానాల్లో జనసేన పార్టీకి ఒక రాజ్యసభ సీటును కేటాయించగా తెలుగుదేశం పార్టీకి 3 రాజ్యసభ స్థానాలను కేటాయిస్తూ కూటమి నేతలు నిర్ణయించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త పాలనా విజయాలను, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. ఇందులో భాగంగానే ఈ నెల 9న తిరుపతిలో భారీ బహిరంగ సభను, అలాగే ఈ నెల 12న అమరావతిలో పరిపాలనా విజయాలపై మరో కీలక బహిరంగ సభను నిర్వహించబోతున్నట్లు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ నెల 15న అభివృద్ధిపై విశాఖలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అమరావతిలో జరిగిన ఎన్డీఏ కూటమి నేతల ఉన్నత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల సీట్ల కేటాయింపుపై కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. మొత్తం స్థానాల్లో జనసేన పార్టీకి ఒక రాజ్యసభ సీటును కేటాయించగా తెలుగుదేశం పార్టీకి 3 రాజ్యసభ స్థానాలను కేటాయిస్తూ కూటమి నేతలు నిర్ణయించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త పాలనా విజయాలను, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. ఇందులో భాగంగానే ఈ నెల 9న తిరుపతిలో భారీ బహిరంగ సభను, అలాగే ఈ నెల 12న అమరావతిలో పరిపాలనా విజయాలపై మరో కీలక బహిరంగ సభను నిర్వహించబోతున్నట్లు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ నెల 15న అభివృద్ధిపై విశాఖలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఇక ఈ రోజు ఎన్డీఏ కూటమి నేతల ఉన్నత స్థాయి సమావేశం జరిగినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? సంతోష్ గారు చెప్పండి చెప్పండి సంతోష్. ఎట్టకేలకి రాజ్యసభ కేటాయింపు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఇప్పటికే కూటమి ప్రభుత్వం క్లారిటీకి వచ్చినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక ప్రధానంగా 4 సీట్లు కేటాయించినటువంటి ఏపీకి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక టీడీపీకి 3 సీట్లు కేటాయిస్తున్నట్టు కూడా ఇటు కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావడం, అదేవిధంగా జనసేన ఇప్పటి వరకు రాజ్యసభలోకి అడుగు పెట్టినటువంటి పరిస్థితులు ఇప్పుడు తాజాగా అయితే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడం, అయితే వాటికి ఉన్నటువంటి పర్సంటేజ్ ఆధారంగా కూడా ఇటు జనసేన అయితే కనుక ఒక సీటు కేటాయిస్తూ అయితే కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇక ఆ 3 ఎవరెవరు అన్న దానిపై అయితే కనుక ఇప్పటికే ఒక పూర్తి స్థాయిలో క్లారిటీకి వచ్చినటువంటి నేపథ్యం. 3 పేర్లు అయితే కనుక ప్రధానంగా వినబడుతున్నటువంటి పరిస్థితులు. ఒక సానా సతీష్ అయితే పేరు వినబడుతున్నప్పటికీ ఇక బీసీ కోటాలో అయితే కనుక తనకు కేటాయిస్తారు, దానికి తన సీట్ అనేది కంటిన్యూ జరగబోతుంది అంటూ కూడా ఇక దానికి సంబంధించి ఒక చర్చ అనేది జరుగుతూ ఉంది. అదే విధంగా ఇక ఓసీ సామాజిక వర్గానికి కిలారి రాజేష్ పేరు అనేటువంటి వినబడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక ఎస్సీ కేటగిరీలోకి వస్తే ఒక మహిళకి కేటాయించే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇక దానికి సంబంధించి చర్చ అనేది కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక జనసేనకి సంబంధించి లింగంనేని రమేష్ అనేది కూడా ఇక ఒక ప్రస్తావన వచ్చినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. దీనిపై కూడా ఇక ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనుక మరికొద్ది సేపట్లో అయితే తెలుస్తా ఉంది. ఇక ప్రధానంగా కూటమికి సంబంధించినటువంటి పరిపాలనకు వస్తే ఏదైతే ఇటు జూన్ 12వ తేదీకి వస్తే ఇక 2 ఏళ్ల పాలన అనేది కూడా పూర్తి చేసుకుంటున్నటువంటి నేపథ్యం. మరోవైపు కేంద్రం నుంచి ప్రధానిగా మోదీ 12 ఏళ్ల పాలన అనేది జూన్ 9వ తేదీతో అయితే కనుక ముగుస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక పూర్తి స్థాయిలో వీటన్నిటిని ఏపీలో కూటమి కార్యక్రమాలు అనేది కూడా సిద్ధం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రాంతాల వారిగా కూడా ఇటు డివైడ్ చేసి ఆ ప్రాంతాల్లో అయితే కనుక ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టే దిశగా అయితే కనుక అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక తిరుపతిలో ఒక సభ, అదేవిధంగా అమరావతి రీజియన్ లో ప్రభుత్వ గవర్నెన్స్ కి సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా ఇటు విశాఖపట్నంలో ఒక కార్యక్రమం అనేది కూడా చేపడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క విశాఖపట్నంలో సంక్షేమం, అభివృద్ధి వీటన్నిటిని దిశగా అయితే కనుక ఒక సభ అనేది నిర్వహిస్తూ కూటమి అయితే కనుక ముందు అడుగు వేసేలాగా ఇక అటు సెంట్రల్ లో అదేవిధంగా స్టేట్ సంబంధించినటువంటి కార్యక్రమాలు అనేది కూడా ఈ యొక్క కార్యక్రమ సభా వేదికగా అయితే కనుక ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా అయితే కనుక కార్యాచరణ
రూపొందిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ప్రక్రియపై కూడా ఏ విధంగా ప్రజాప్రతినిధులు ముందుకెళ్ళాలి, కూటమి నాయకులు ఏ విధంగా బాధ్యత వ్యవహరించాలన్న దానిపై అయితే కనుక ఈ యొక్క కూటమి నాయకుల మధ్య అయితే కనుక చర్చకు వచ్చినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఈ యొక్క భాగంలో ఇటు జనసేన నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ అయితే హాజరైనటువంటి నేపథ్యం. మరోవైపు జనసేన ఇటు బీజేపీ నుంచి మాధవ్, రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ అయితే కనుక హాజరవడం జరుగుతూ ఉంది. ఇక టీడీపీ నుంచి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితులు. ఈ మధ్య అయితే కనుక ఈ యొక్క డిస్కషన్ వచ్చిందంటూ కూడా ఇక మీడియా ముఖంగా అయితే కనుక తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు క్షేత్రస్థాయిలోకి ప్రజల్లోకి ఏ విధంగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేపడుతున్నాం అన్నటువంటి అంశాలపై అయితే కనుక సుదీర్ఘంగా ఈ యొక్క కార్యక్రమాలను వినియోగించుకొని తీసుకెళ్లాలంటూ కూడా ఇటు వీరి మధ్య అయితే చర్చకు వచ్చినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటి వరకు ఇక రాజ్యసభ సంబంధించినటువంటి నామినేషన్ అనేది కూడా దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక దీనికి సంబంధించి తెరపడినటువంటి అంశంపై అయితే కనుక కనబడుతున్నటువంటి పరిస్థితులు. అయితే బీజేపీ ఎట్టకేలకి ఒక సీటు కేటాయిస్తారంటూ కూడా జరిగినటువంటి చర్చకి అయితే కనుక ఈ యొక్క చర్చ అనేది తెరపడినటువంటి పరిస్థితులు. మొత్తం 3 అయితే టీడీపీకి జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఒక మహిళకి టీడీపీ నుంచి ఎస్సీ మహిళకి అయితే ఇస్తారా అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితులు. ఇప్పటికే ఆశావాహులు పెద్ద ఎత్తున అయితే కనుక ఈ యొక్క రాజ్యసభకి సంబంధించినటువంటి అంశాలపై అయితే కనుక దృష్టికి తీసుకెళ్లడం, అదేవిధంగా మేము వెళ్తామంటూ కూడా వస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇక జనసేన నుంచి అయితే కనుక ఒక క్లారిటీ, ఒక సీట్ అనేది కూడా ఇక రాజ్యసభలోకి అడుగు పెడుతున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని కూడా తెలుస్తా ఉంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.